హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా, డెడ్ ఈజీగా ప్రతి నెల కూడా రూ. 2000 అయితే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఈ 2 డబ్బాల సేవింగ్స్ పద్ధతి ఎవ్వరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ముఖ్యంగా నేను వీడియో చేయడం ఓన్లీ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్. సో, ఈ ఐడియా గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో చేయండి. ఖచ్చితంగా రూ. 2,100 అయితే సేవింగ్స్ చేయగలుగుతారు. సో, ఇక్కడేమంటే ఖచ్చితంగా అంటే మన ఫ్యామిలీ మొత్తం చేసుకునేటటువంటిదండి. అంటే ఈజీగానే ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం సేవింగ్స్ చేయాలా అని ఆశ్చర్యపోకండి. సో, టోటల్‌గా మనకి ఫ్యామిలీలో అందరూ కూడా కొంత సేవింగ్స్ చేయాలి. పిల్లలు కూడా అంటే మనము దీనివల్ల పిల్లలకి సేవింగ్స్ అనేది ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. సో, ఇది ఒక ఛాలెంజింగే అండి. ఎందుకంటే ప్రతిరోజు చెయ్యాలి. ప్లస్ ఖచ్చితంగా చెయ్యాలి. సో, మనం ఈజీగానే సేవింగ్స్ చేసుకోవచ్చు. ఈ 2 డబ్బాల పద్ధతి అంటే ఏమీ లేదండి. మీరు ఒక 2 రకాల స్టీల్ బాక్సులు కానీ, లేదా ప్లాస్టిక్ బాక్సు, లేదా హుండీ ఆల్రెడీ సేవింగ్స్ చేస్తున్నటువంటి హుండీ ఉంటే, అది ఖాళీగా ఉండిందనుకోండి, ఈ పద్ధతికి వాడుకోండి. ఓకేనా? సో, ఈజీ మెథడ్‌లో డెడ్ ఈజీగా రూ. 2,100 అయితే మనం సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డబ్బా వచ్చేసి నోట్లు వేస్తాము. ఒక డబ్బాలో కాయిన్స్ మాత్రమే వేస్తాము. అది రూ. 2, రూ. 5, రూ. 1 ఏదైనా పర్వాలేదండి. ఇక్కడేమంటే ఎవ్రీ డే ఇప్పుడు ఫ్యామిలీలో ఉదాహరణకి మీ ఫ్యామిలీలో నలుగురు అంటే పెద్దవాళ్ళు ఇద్దరు, పిల్లలిద్దరు ఉంటే మనకు 4 మెంబర్స్ కదా! లేదా పెద్దవాళ్ళు ఇద్దరు, ఒక బాబో, పాపో ఉన్న ముగ్గురున్నా, ఇద్దరున్నా, 5 మంది ఉన్నా కూడా సేమ్ మెథడ్ ఫాలో చేయండి. సో, మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉంటే ఇంకా అమౌంట్ అనేది పెరుగుతుంది. సో, ఇక్కడ అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి. ఇద్దరు కూడా ప్రతిరోజు 20+2 అంటే వైఫ్ రూ. 20, హస్బెండ్ రూ. 20 అంటే రూ. 40 అనేది ఈ డబ్బాలో వేయాలి. ఎవ్రీడే చేయాలండి. ఇది మీరు 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకోండి. మంత్ ఎండింగ్‌కి కంప్లీట్ అయిపోవాలి. మంత్ ఎండింగ్‌కి మళ్ళీ మనం గోల్డ్ కాయిన్ కొనేయాలి. సో, అదే పద్ధతి అండి. సో, మీరేం చేస్తారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రూ. 20 ప్లస్ ఇద్దరు వేస్తారు కదా! రూ. 40. అదేవిధంగా పిల్లలకి రూ. 10 ఇద్దరు పిల్లలనుకోండి. ఇద్దరు పిల్లలు రూ. 20 అంటే రూ. 60 మస్ట్ అండ్ షుడ్‌గా మీరు ఈ డబ్బాలో వేసేయాలి. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ డబ్బా 2లో కాయిన్స్ అండి. అంటే ఈ కాయిన్స్ మాత్రము ఇప్పుడు పిల్లలకి ఏదైనా స్నాక్స్ కొనుక్కోవడానికి ఇస్తారు. వాళ్ళేదైనా కొనుక్కొని రిమైనింగ్ రూ. 1, రూ. 2 ఏదైనా చేంజ్ ఉన్నిందనుకోండి, తెచ్చి ఈ డబ్బాలో వేసుకునేలాగా వాళ్ళకి నేర్పించండి, అలవాటు చేయండి. అదేవిధంగా మీరు ఎవ్రీడే మీ ఖర్చుల నుంచి ఇప్పుడు మీ వారు ఆఫీస్‌కెళ్తారు. ఏదైనా అంటే షేర్ ఆటోకి వెళ్తారో, లేదా పెట్రోల్ పట్టించుకొని బైక్‌లో వెళ్తారో, ఏదైనా సరే బయట వెళ్తారు. మనం ఎంతో కొంత ఖర్చు పెడతాం కదా! ఏదో ఒక ఖర్చు ఇప్పుడు మనం పాలు కొంటాము, పెరుగు కొంటూ ఉంటాము. మనకి వీధెంబడొచ్చే బళ్ళల్లో వెజిటబుల్స్ కొంటాము, లేదా ఫ్రూట్స్ కొంటాము, లేదా ఏదో ఒక షాంపూ ప్యాకెట్ ఏదైనా ఒకటి కిరాణా షాప్‌కెళ్ళి కొంటూ ఉంటాం కదా! సో, మనం 10, 20, 50, 100 ఇచ్చి మిగిలిన చిల్లరలో కాయిన్స్ కనుక ఉంటే, ఆ కాయిన్స్‌ని అలాగే తెచ్చి ఈ బాక్స్‌లో వేసేయాలి. అంటే ఓన్లీ ఫర్ ఈ బాక్స్ అనేది కాయిన్స్‌కి మాత్రమే. సో, అట్లా ఇది చేయండి. సో, ఇప్పుడేమవుతుంది మనకి ప్రతిరోజు కూడా నలుగురున్న ఫ్యామిలీ మెంబర్స్‌లో రూ. 60 సేవింగ్ అవుతాయి. ఆ విధంగా నెలకి తీసుకుంటే కూడా 60 ఇంటూ 30 ప్రతిరోజు రూ. 60 కదండీ! సో, 30 రోజులకి రూ. 1,800 అయితే మనం సేవింగ్స్ చేస్తాము. అదే విధంగా అట్‌లీస్ట్ అందరూ హస్బెండు, వైఫు లేదా పిల్లలు అప్పుడప్పుడు కాయిన్స్ మిగిలినవి లేదా మీరు వాళ్ళకు కొనుక్కోవడానికి ఇచ్చినా కూడా వాళ్ళు ఖర్చు పెట్టకుండా సేవింగ్స్ చేసుకుంటామంటే చక్కగా ఎంకరేజ్ చేయండి. సో, ఈ డబ్బాలో వేశారనుకోండి అట్‌లీస్ట్ ఒక రూ. 10 అయినా మనం కాయిన్స్ వేస్తాం. అంటే రకరకాల ఖర్చులు చేస్తూ ఉంటాం కదా! సో, ఆ విధంగా ఒక రూ. 10 వేసుకున్నా కూడా పర్ డే 30 రోజులకి రూ. 300 అయితే మనం కాయిన్స్ సేవింగ్స్ చేస్తాం. సో, టోటల్‌గా ఎంతయిందండి? రూ. 1,800 నోట్సు, రూ. 300 కాయిన్స్ అయితే సేవింగ్స్ చేస్తాం. ఇక్కడ రూ. 2,100 ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే పెద్దగా బర్డెన్ అనిపించదు. పైగా టోటల్ ఫ్యామిలీ అందరికీ కూడా పిల్లలకు కూడా మనం సేవింగ్స్ అనేది అలవాటు చేసినట్లవుతుంది. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా చేస్తారు. సో, ఎవ్రీడే రూ. 10 వాళ్ళకి ఇచ్చి హుండీలో వేయించండి. పిల్లలకి మీకు తెలియకుండానే వాళ్ళకి సేవింగ్స్ అనేది చాలా చక్కగా అలవాటవుతుందండి. ఇదే పద్ధతి వాళ్ళు పెద్దయ్యేంత వరకు కూడా అలవాటు చేసుకుంటారు. పిల్లలకి అండి 3 ఏళ్ల నుంచి, 2 ఏళ్ల నుంచి కూడా
చిన్న పిల్లలను చూడకండి. ఎంత వయసున్నా కూడా 1 ఇయర్ బేబీ ఉన్నా కూడా మా ఇంట్లో మా వారు కూడా అంతే అండి. ఏదైనా కూడా 1 ఇయర్ నుంచే వాళ్ళకు అలవాటు చేశారు. వాళ్ళు కాయిన్స్ ఇచ్చి వాళ్ళకంటూ ఒక 4 హుండీలు పెట్టారండి. నోట్లకి సెపరేట్‌గా ఇద్దరికీ చెరొకటి, కాయిన్స్‌కి సెపరేట్‌గా చెరొకటి. ప్రీవియస్ వీడియోస్‌లో చాలా రోజుల క్రితం నేను వీడియోస్‌లో చూపించాను. పిల్లల హుండీ, నా హుండీ అంతా కూడా. ఎవరైనా కామెంట్స్‌లో అడగండి మళ్ళీ ఒకసారి. నేను చూపెడుతూ మీకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది కదా! చేస్తాను. ఎందుకంటే బీరువాలో పెట్టేస్తానండి. సో, పిల్లలకి ఎప్పుడైనా కాయిన్స్ వాళ్ళకి ఒక రూ. 10 ఇస్తే దాచుకుంటారు. లేదా ఒక రూ. 5 కొనుక్కున్నా కూడా వాళ్ళు ఇంకొక రూ. 5 అనేది కాయిన్స్‌గా తెచ్చి కాయిన్స్‌లో వేస్తారు. లేదా నోటుగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఖర్చు వద్దులే మమ్మీ నేను హుండీలో వేసుకుంటానంటే నోట్లు వేసే హుండీలో వేసుకుంటారనమాట. సో, ఇట్లా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలండి. పిల్లలకి మనం అలవాటు చేయాలండి. పెద్దయిన తర్వాత ఒక్కసారిగా సేవింగ్స్ చేయండి అంటే ఎవ్వరికీ అలవాటు కాదు. సో, సేవింగ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకు ఈ రకంగా మీరు చేశారంటే చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. పిల్లలు చక్కగా సేవింగ్స్‌కి అలవాటు పడతారు. ఇంకెవరైనా కూడా వాళ్ళ నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, మామయ్యలు, బాబాయిలు ఇచ్చినా కూడా చక్కగా పిల్లలు సేవింగ్స్ అనేది చేసుకుంటారు. సో, ఈ విధంగా మీరేం చేస్తారంటే ఎవ్రీ మంత్ ఎండింగ్‌కి మీరు క్లోజ్ చేసేసేయండి. సో, రూ. 2,100 అయితే ఖచ్చితంగా మనకి సేవ్ అవుతుంది. గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు. అప్రాక్సిమేటెడ్‌గా మనం 7,200, 7,300 అట్లా ఉంది కదా! గోల్డు. ఎవ్రీ మంత్ కూడా 250 నుంచి 300 మిల్లీగ్రామ్స్ అయితే గోల్డ్ వస్తుందండి. సో, మనకు 250 నుంచి మిల్లీగ్రామ్స్‌లో మనం కొనుక్కోవచ్చు. సో, అట్‌లీస్ట్ మీరు 300 మిల్లీగ్రామ్స్ పర్ డే కొంటారు ఈ అమౌంట్‌తో. సో, అట్లా మీరు తీసుకున్నా కూడా ఏడాదికి 3.6 గ్రామ్స్ 3 గ్రాముల 600 మిల్లీగ్రాములు మీరైతే బంగారం కొనుక్కోగలుగుతారు. సో, ఈ విధంగా చేయండి. చాలా డెడ్ ఈజీ అండి ఈ సేవింగ్ మెథడు. సో, చాలామంది మనకి కమెంట్స్‌లో అడుగుతున్నారు, "అక్క మా వారిచ్చే అమౌంట్ సరిపోదు. లేదా మా వారు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదనో, లేదా మేము ఎంత ఇచ్చినా కూడా ఇంటి ఖర్చులకు సరిపోతున్నాయి. మిగలట్లేదు. ఒక్క రూపాయి కూడా మేము దాచిపెట్టలేకపోతున్నాం" అంటున్నారు కదా! సో, ఇది ఛాలెంజింగ్‌గానే తీసుకోండి. ఛాలెంజింగ్ అంటే తెలిసిందే కదండీ! ఖచ్చితంగా సేవింగ్స్ చేయాలి. తప్పకుండా సేవింగ్స్ చేయాలి. సో, టోటల్ ఫ్యామిలీ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి, అందరికి ఏమంటే ఇంట్రెస్ట్ వస్తుంది. అరే! మమ్మీ కాయిన్స్ కొంటుంది, గోల్డ్ కాయిన్స్ కొంటుంది అంటే, పిల్లలు కూడా ఒక్కొక్కసారండి మా పిల్లలు కూడా ఇట్లా చెప్తున్నప్పుడు వాళ్ళ హుండీలో ఉన్న అమౌంట్ కూడా తీసుకొని కాయిన్స్ కొనుక్కో మమ్మీ అంటారు. అంటే పిల్లలకి అంతగా నచ్చుతుందనమాట ఆ కాన్సెప్ట్. సో, ఒకసారి మీరు అలవాటు చేసి చూడండి పిల్లలు. తర్వాత ఎప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళు కొనుక్కోవడం కన్నా కూడా దాచిపెట్టుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఖచ్చితంగా పక్కా అండి. సో, వైఫు, హస్బెండు, పిల్లలు ఈ విధంగా సేవింగ్స్ చేసుకుంటే మనకే తెలియకుండా రూ. 2,100 అనేది ఈజీగా సేవింగ్స్ చేస్తాము. సో, ఈ 2 డబ్బాల పద్ధతిలో మీరు ఫాలో అయిపోండి. ముఖ్యంగా అండి ఈ పద్ధతి ఆల్రెడీ సేవింగ్స్ చేస్తున్న వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. కానీ మనకు కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని కూడా మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పద్ధతి చెప్పానండి. సో, మీరు డబ్బాలే పెట్టుకుంటారో, స్టీల్ డబ్బా, ప్లాస్టిక్ డబ్బా ఏదో ఒకటండి. మనకి హార్లిక్స్ డబ్బాలొస్తాయి. ఖాళీ అవుతానే వాడుకోవచ్చు. లేదా మనం ఎండు ద్రాక్ష లేదా ఇవి మనకి ఖర్జూరం ఇలా డబ్బాలొస్తాయి కదా! లయన్ డేట్స్ ఏదో ఒక డబ్బా అండి. ఇంట్లో మంచిగా మనం దాన్ని అరేంజ్ చేసుకొని దాని మీద అంటించుకొని స్టిక్కరు అంటే ఇంట్రెస్టింగ్‌గా ఉండడానికి సేవింగ్స్ చేయాలి అని చెప్పి హాల్‌లో పెట్టుకోండి. ఎక్కడైనా షోకేస్‌లో అన్నా పెట్టుకోండి. లేదా ఒక పూజ గదిలో అంటే ఎవ్రీడే మనం వెళ్ళం కదా! పూజ గదిలో ఆడవాళ్ళం వెళ్ళలేం కాబట్టి మగవాళ్ళ దగ్గర ఇచ్చి సేవింగ్స్ చేయండి. అంటే మనకి కనిపిస్తూ ఉన్నటువంటి ప్లేస్‌లో ఆ హుండీ గాని, ఆ డబ్బా కానీ పెట్టుకుంటే మనకి రిమైండ్ చేస్తుంది. అంటే ఏదైనా ఖర్చు పెట్టగా మిగిలిన చిల్లర ఉంటే టక్కుమని మనకి అక్కడ కాయిన్స్ బాక్స్‌లో వేసి పెడదామని ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే రూ. 2, రూ. 1, రూ. 5 పెద్దగా ఇది పెద్ద డబ్బు కాదు అనిపిస్తుంది. బట్ వాటిని ఒక నెల రోజుల పాటు సేవింగ్స్ చూడండి. ఒక 300 ఒక 500 లేదా ఒక 200 ఒక పెద్ద అమౌంటే కదండీ! సో, మనం రూపాయి సేవింగ్స్ చేస్తేనే ఒక రూ. 100 అనేది ఈజీగా సేవింగ్స్ చేయగలుగుతాము. సో, కొత్త వాళ్ళని ఇన్‌స్పిరేషన్ ఇవ్వాలి. కొత్త వాళ్ళకి కొంచెం మంచిగా మోటివేట్ చేయాలనేసి నేను ఈ చిన్న మెథడ్ చెప్పాను. ఇది ఎవ్వరైనా ఫాలో చేయండి ఈజీగా. సో, మీరు పెద్దవాళ్ళు రూ. 20 వేయలేమంటే రూ. 10 అయినా వేయండి. పిల్లలకి రూ. 10 ఇయ్యండి. రూ. 40 అయినా కూడా మీరు రూ. 1,200 సేవింగ్స్ చేస్తారు. సో, మనకి 100 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయండి. చిన్న షాపుల్లో గూడా దొరుకుతున్నాయని విన్నానండి నేను తిరుపతిలో. బట్ చిన్న షాపుల్లో కొనుక్కున్నా, పెద్ద షాపుల్లో కొన్నా 100 మిల్లీగ్రామ్స్, 250 మిల్లీగ్రామ్స్ లేదా 500 మిల్లీగ్రామ్స్ ఇట్లా కాయిన్స్ ఉంటే మీరు ఏ కాయిన్స్ కొనుక్కున్నా 22 ఆర్ 24 కొనుక్కున్నా కూడా
కాయిన్స్ కొనుక్కునేటప్పుడు ప్యూరిటీ మస్ట్ అండ్ షుడ్ చెక్ చేసుకోండి. ప్యూరిటీ ఉంటేనే తీసుకోండి. మనకి 916లో 22 క్యారెట్లో కాయిన్స్ ఉన్నాయి. అదేవిధంగా 24 క్యారెట్లో అంటే 999 ప్యూరిటీతో కూడా కాయిన్స్ ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చండి. 22 క్యారెట్కి 24 క్యారెట్కి డిఫరెన్స్ కూడా అడిగారు చాలామంది. ఏమీ లేదండి. కాయిన్స్ 22 క్యారెట్ అంటే 8% అదర్ మెటల్స్ ఉంటాయి. 92% మనకి గోల్డ్ ఉంటుంది. అదే 24 క్యారెట్ కాయిన్స్లో 999 ప్యూరిటీ, అందులో ఎలాంటి కల్పితము లేకుండా ప్యూర్గా మనకి గోల్డ్ కాయిన్స్. దానికి దీనికి ఒక 600-700 రూపాయలు వ్యత్యాసం అయితే ఉంటుంది. ఈరోజు మీరు 22 క్యారెట్ కాయిన్స్ కొనుక్కుంటే మళ్ళీ మీరు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు లేదా సేల్ చేసేటప్పుడు ఏ రోజైతే సేల్ చేస్తారో ఆ రోజు 22 క్యారెట్ ప్రైస్ ఎంత ఉందో అంత తీసుకోవచ్చు. వితౌట్ మీకు తరుగు అనేది తీయరు కాయిన్స్‌కి. సో, అదే విధంగా 24 క్యారెట్ కాయిన్సే కొనిపెట్టుకుంటే మీరు ఏ రోజు సేల్ చేస్తారో ఆ రోజు 24 క్యారెట్ కాయిన్స్ ప్రైస్ ఎంత ఉందో అంతకి మీరు తీసుకోవచ్చు. అంటే ఏదైనా మన ఇష్టమండి. దానికి దీనికి 600-700 డిఫరెన్స్ ఉంటుంది కొనడంలో అంతే. అదే విధంగా అమ్మడంలో కూడా అమ్ముకున్నప్పుడు మనం సేల్ చేసినప్పుడు కూడా అంతే ప్రాఫిట్ ఉంటుంది. సో, ఏదైనా తీసుకోవచ్చు మీరు. అది ఇది మల్టిపుల్‌గా కూడా తీసుకోండి మీ ఇష్టము. నేనైతే ఏదో ఒకటే తీసుకుందామని చెప్పి 22 క్యారెట్ కాయిన్సే తీసి పెట్టుకుంటూ ఉన్నాను. ఓకే. 24 క్యారెట్ కాయిన్స్ కూడా తీసుకోవచ్చు. అప్పుడప్పుడు కూడా అది కూడా ప్రిఫర్ చేస్తాం. మనకు ఏదైనా ఒకటే అండి. దానికి దీనికి 600-700 డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్‌లో. అంతే. అది అమ్మేటప్పుడు మనకు అంతే ప్రాఫిట్ వస్తుంది. 24 క్యారెట్‌కి 600 ఎక్కువ పెట్టామే, అదే 1 గ్రామ్‌కి 600, 700 డిఫరెన్స్ ఉంది కదా అని బాధపడాల్సిన అవసరం లేదండి. మనం సేల్ చేసేటప్పుడు ప్రాఫిట్ కూడా మనకే వస్తుంది. ఓకేనా? సో, ఇదేనండి చిన్న వీడియో ఇవాల్టికి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.